హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికారాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సెమెన్లో కానీ ఇన్ఫెక్షన్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదని చాలామంది అడుగుతూ ఉంటారండి. అవును, సెమెన్లో కానీ ఇన్ఫెక్షన్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడం ఖచ్చితంగా లేట్ అవుతుంది, లేదా కొన్నిసార్లు కష్టం అవుతుంది. అది యూజువల్గా ఫర్టిలిటీ కపుల్స్ మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు హస్బెండ్కి రొటీన్గా సెమెన్ అనాలిసిస్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. మనం ఆ సెమెన్ అనాలిసిస్ చేసేటప్పుడు మనకి దాంట్లో పస్సల్స్ అనేవి కనిపిస్తాయి. పస్సల్స్ కనిపిస్తే వాళ్ళకి ఆ సెమెన్లో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం అనమాట. అది యూజువల్గా ఒకసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వైరల్ అవ్వచ్చు, లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో అది ఏ ఇన్ఫెక్షనో తెలుసుకుని దాన్ని బట్టి వాళ్ళకి యాంటీబయాటిక్స్ కానీ, ఒక్కోసారి యాంటీ ఫంగల్స్ కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో మనకి సెమెన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ మనకి స్పర్మ్స్కి మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్ లేకుండా చేస్తుంది. అలాగే స్పర్మ్కి రూపం ఉంటుంది, ఆ షేప్లో కూడా అది అబ్నార్మాలిటీని కలగజేస్తుంది. దాంతోపాటు ఏమవుతుందంటే మనకి స్పర్మ్ హెడ్లో డిఎన్ఏ అనే మెటీరియల్ ఉంటుంది. మనకి ప్రెగ్నెన్సీ రావడానికి స్పర్మ్ హెడ్లో ఉండే డిఎన్ఏ మెటీరియల్ మనకు చాలా ఇంపార్టెంట్ అది. సో ఆ డిఎన్ఏని కూడా ఈ ఇన్ఫెక్టివ్ సెల్స్ మనకి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఎప్పుడైనా సెమెన్ టెస్ట్లో మనకి ఇన్ఫెక్షన్ తెలిసినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడుకోవాలి. దీంతోపాటు మనకి హస్బెండ్ సెమెన్లో ఇన్ఫెక్షన్ అని తెలిసినప్పుడు ఆ హస్బెండ్కి ఇన్ఫెక్షన్ తగ్గే వరకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లేకుండా ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి సెమెన్ ద్వారా ఆ ఇన్ఫెక్షన్ వైఫ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు అబ్స్టినెన్స్ అన్న ఉండొచ్చు, లేదా వాళ్ళు బ్యారియర్ మెథడ్ కాండోమ్స్ లాంటివి కానీ వాడుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.